తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 ఉద్యమంలో కానీ చివరి దశ ఉద్యమంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులలో ఉద్యోగస్తులు ప్రముఖ స్థానంలో ఉంటారు. 69లో జరిగినటువంటి ఉద్యమంలో 369 మంది విద్యార్థుల మీద తుపాకులు కాలుస్తున్నప్పుడు 369 మంది ఇందిరాగాంధీ నేతృత్వంలో పోలీసులు పిట్టలను కాల్చినట్టు తెలంగాణ బిడ్డలను ఆ రోజు పసిపిల్లలను చూడకుండా ఏ రాజకీయ సంబంధం లేకుండా జై తెలంగాణ అన్న పాపానికి 369 మంది విద్యార్థులను కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు విద్యార్థులకు అందరికంటే ముందు అండగా నిలబడి ధైర్యం కల్పించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారు. చివరి దశ ఉద్యమంలో కూడా అది సకల జనుల సమ్మె కావచ్చు, 40 రోజుల పాటు ఉద్యోగస్తులు ఏ రకంగా సమ్మె చేసి తెలంగాణ రావడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారో మనందరం కూడా చూశాము. 69లో చాలామంది చూసి ఉండకపోవచ్చు. కానీ చివరి దశ ఉద్యమంలో కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్క విభాగం ఒక జేఏసీ ఏర్పాటు కావడం, మళ్ళీ అందరు కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని నిర్వర్తిస్తే వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, తమకు మేలు జరుగుతుందని, తెలంగాణ ప్రజలు లాభపడతారని, తన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మెలో స్ఫూర్తిగా నిలబడ్డారు. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగస్తుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అనేక రకాల హామీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతెందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ వ్యాప్తంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా పిలిచి, నేను కూడా వేదిక మీద ఉన్నాను, నాది కూడా బాధ్యత ఉంటుంది. అనేక రకాల హామీలు ఇచ్చాం. కానీ ఏ వర్గానికి కూడా ఏ సమస్య కూడా పరిష్కారం కాలే. కాంగ్రెస్ పార్టీ కూడా 2023లో అభయహస్తం మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను తక్షణం చెల్లిస్తామని చెప్పారు. గతంలో ఉన్నటువంటి డిఏలకు అదనపు డిఏలు పెండింగ్లో చేరాయే తప్ప డిఏలు పరిష్కారం కాలే. ఈరోజు ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడము, పిఆర్సీ రికమెండేషన్స్ను ఆమోదించడము, కరువు భత్యాలు చెల్లించడము రెగ్యులర్గా జరుగుతూ ఉంది. మరొక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు మాత్రము ఏ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పిఆర్సీ ప్రకటించి కాన్స్టిట్యూట్ చేసి కేసీఆర్ కాలం గడిపి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. పిఆర్సీ నివేదిక వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఆ భగవంతుడికి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సీని ప్రకటించి 6 నెలలలోపు సిఫారసులన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. ఒరిజినల్ డాక్యుమెంట్ పేపర్ ఇది. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా ఉద్యోగస్తులందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి
ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. సప్లిమెంటరీ బిల్లులన్నిటిని కూడా 15 పని దినాలలో చెల్లిస్తామని చెప్పారు. ఇంకీలకు 15 పని దినాలు కాలే ఈరోజు వరకు. గత పిఆర్ఎస్ హయాంలో 3 కరువు భత్యం చెల్లించకుండా వాయిదా వేశారు. డిఏలు అంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఆ 3 వాయిదాలు ఇంతకుముందు చెప్పినట్టు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మరో 3 వాయిదాలు పెరిగాయి. 3 పోయి 6 అయినాయి. కేసీఆర్ హయాంలో 3, రేవంత్ రెడ్డి హయాంలో 3, మొత్తం 6 అయినాయి. ఈ 6 కూడా విచిత్రం ఏంటంటే అందులో 1 చెల్లిస్తామన్నారు. ఆ 1 కూడా 28 వాయిదాలలో చెల్లిస్తారట. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 6 వాయిదాలు డిఏ చెల్లించాల్సినట్టు దాంట్లో 1 చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఆ 1 కూడా 28 వాయిదాలలో చెల్లిస్తామని చెప్పాడు. అంటే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? భవిష్యత్తులో వచ్చేటువంటి కరువు భత్యాల పరిస్థితి ఏంది? ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి 6 కరువు భత్యాల పరిస్థితి ఏంది? ఈ రకంగా వాయిదాల రూపంలో చెల్లిస్తే మరి ఈ కాంగ్రెస్ హయాంలో పూర్తి కాదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే చేయాల్సి వస్తుంది. బీజేపీ వచ్చిన తర్వాతనే ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి వాయిదాలను కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడే ఉన్నది. ప్రమాదం. అంటే 2.5 సంవత్సరాలుగా ఈరోజు కరువు భత్యం ఈ రాష్ట్రంలో పెరగలేదు. అసలు గతంలో టీఆర్ఎస్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఈ యొక్క పేరీజోన్ కమిటీ పిఆర్సి ఉందా లేదా ఈరోజు డోలాయమైన పరిస్థితిలో ఉన్నది. ఎవరికి తెలియదు. $1000 క్వశ్చన్ అది. ఒకవేళ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారో తెలియదు. ఎప్పుడు కానీ జనరల్గా కేంద్రంలో పిఆర్సి కాన్స్టిట్యూట్ చేస్తే 6 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాలి. మరి 2023లో కంటే ముందు ఎప్పుడో కాన్స్టిట్యూట్ చేశారు. ఇంతవరకు ఆ రిపోర్ట్ రావటం లేదు. ఈ రకంగా అనేక సమస్యలు ఉద్యోగస్తులకు సంబంధించి ఈ యొక్క ఆరోగ్య భద్రత గండిపడింది. ఈరోజు తెలంగాణ ఉద్యోగస్తులకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ స్కీము గతంలో అమల్లో ఉండేది. అది ఈరోజు అమల్లో ఉందా లేదా తెలియనటువంటి పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం కూడా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టింది. అది క్యాష్లెస్గానే మారిపోయింది. హెల్త్గా మారలే, క్యాష్లెస్ స్కీమ్ అయిపోయింది. అది అనేకమైనటువంటి పథకాలు, అనేకమైనటువంటి జీవోలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసి వదిలేసిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదింత పెరిగాయే తప్ప ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా దయనీయమైనటువంటి పరిస్థితి అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కనీసం వాళ్ళకు రెస్పెక్ట్ లేనటువంటి పరిస్థితి, గౌరవం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పదవీ విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూనిటేషన్ కానీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇది సకాలంలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలకు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆదేశించారు. రిటైర్మెంట్ అయినటువంటి 30 రోజుల లోపల అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఆదేశించాం. స్పష్టంగా ఆమోదం అవుతుంది. సంవత్సరాలు గడవలసిన ఉద్యోగస్తులు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు పిల్లల పెళ్లిళ్ళ కోసమో, అవసరాల కోసమో, అనారోగ్యం ఎవరైనా గురైతే దానికి సంబంధించినటువంటి ఉపయోగించుకోవడం కోసమో వాళ్ళ యొక్క దాచుకున్నటువంటి డబ్బును కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. దానిపైన మారిటోరియం విధించారు. ఇది దుర్మార్గము. చాలామంది రిటైర్మెంట్ టైంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి బ్యాంకు లోన్ కూడా తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఇవన్నీ కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి
ఏదైతే వారు ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నారు 63 దీర్ఘకాలిక పెండింగ్ ఇష్యూస్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు నోటీస్ ఇచ్చారు. 63 ఇష్యూస్, ఒకటి కాదు రెండు కాదు, నేను చెప్పిన 2-3. ఈ రకంగా 63 సమస్యలు 200 సంఘాలు కలిసి 200 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళ హక్కుల కోసం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బకాయిలు పడింది ప్రభుత్వం. వాళ్ళ కష్ట ఫలితం అంతా కూడా ఈరోజు ప్రభుత్వము సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే 20 నెలలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అందుకే ఈ 200 సంఘాలు కలిసి తమ యొక్క 63 దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల మీద చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని మనం చేస్తా ఉన్నాం. అందుకే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యోగ సంఘాల ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ అన్ని స్థాయిల్లో పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, వెంటనే రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా గతంలో నిర్వహించినటువంటి చర్చల మేరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు, కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఉద్యోగస్తుల డిమాండ్స్ అన్ని కూడా తక్షణమే పరిష్కారం చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.